ఇవాళ మనం మాట్లాడుకునే వీడియో గురించి కోర్స్ మీకు తెలిసే ఉంటుంది. యెస్, 'పుష్ప ద రూల్'. కానీ సినిమా పేరు 'పుష్ప ద రూల్' కంటే 'పుష్ప' మాస్ ఊర్రా మాస్ అని పెట్టుంటే బాగుండేది. ఈ సినిమాలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. కానీ ప్రతి నెగిటివ్ వెనకాల ఒక పాజిటివ్ వస్తూ ఉంది. అందుకే సినిమా లాగ్ అవుతుందేమో అనిపించిన ప్రతిసారి లేపుతున్నాడు సుక్కుబాయ్. కానీ నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఒకటే అనిపించింది, నేను ఇలా ఎందుకన్నానో సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ మూవీలో మెయిన్గా చెప్పుకోవాల్సింది బాయ్ యాక్టింగ్. చెత్త కొట్టి పడేశాడు అంతే. అండ్ పుష్ప అండ్ శ్రీవల్లి మధ్య కెమిస్ట్రీ బాగానే చూపించాడు, కానీ కొద్దిగా ఎక్కువైనట్టు అనిపించింది. అంటే కావాలని ఫీలింగ్స్ సాంగ్ కోసం ఎస్టాబ్లిష్ చేసినట్టయితే నాకు అనిపించింది. కానీ సారీ చెప్పే సీన్లో పుష్పగాడి పొగరని చూపించడానికి బాయ్ చేసిన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. అదే సీన్లో పుష్పగాడి పొగరు మగాళ్ళ మీద మాత్రమే, ఆడవాళ్ళకి అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తాడు అన్నం చాలా క్లియర్గా అండ్ చాలా సటిల్గా చూపించడం అయితే జరిగింది. నెక్స్ట్ కమ్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్, గంగమ్మ తల్లి జాతర. ఏ లేడీ గెటప్ వల్ల గంగోత్రి సినిమాలో బన్నీని అంతలా ట్రోల్ చేశారో మళ్ళీ అదే లేడీ గెటప్తో అందరి చేత సభాష్ అనిపించుకోవడం బన్నీ నీకే సాధ్యమైంది. ఆ జాతర సీన్ అయిపోయిన తర్వాత రష్మికది ఒక 2 minutes డైలాగ్ సీన్ ఉంటుంది భయ్య, నిజంగా తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అలాగే మోస్ట్ అవైటెడ్ పుష్ప అండ్ షకావత్ ఫేస్ ఆఫ్. ఎర్రచందనం పట్టుకుంటాడు, ఎదవవుతాడు, రిపీట్. ఎర్రచందనం పట్టుకుంటాడు, ఎదవవుతాడు, రిపీట్. అండ్ దెన్ కమ్స్ ద స్పెషల్ సాంగ్ కిసిక్. ఇందులో శ్రీలీల డ్యాన్స్ చాలా 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 బాగా చేసింది. ఒక్క చాలా కాదు, 3 చాలాలు. అండ్ ఈ మూవీ సగం ఈ సాంగ్ కోసమే రన్ అవుతుంది. ఎందుకో మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. అర్థమైందిలే, అన్ని వాళ్ళలోనే అంటావు, నువ్వు పోనేరా. ఫైనల్ గా క్లైమాక్స్ ఫైట్. ఏం కొట్టినారు సార్, పెచ్చ ఒట్టుడు కొట్టిరు సార్. అలాంటి కొట్టుడు అట్ ద సేమ్ టైం జాతర సీక్వెన్స్లో. ఇన్ దట్ ఫ్యాక్ట్ సినిమా మొత్తం కూడా అంత రేంజ్ హై రావడానికి మెయిన్ రీజన్ ఈ ఇద్దరే, డిఎస్పి అండ్ శామ్సియస్. పిచ్చా కొట్టుడు కొట్టిర్రు. మ్యూజిక్ అయితే చిత్త కొట్టు అవతల పడేశారు. అండ్ డిఎస్పి అయితే తెలిసిందేగా, సుక్కుబాయికి మాత్రం చింప అవతల పడేస్తాడు మ్యూజిక్ అంటే. అండ్ స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది చంద్రబోస్ గారి లిరిక్స్. ఐటెం సాంగ్లో కూడా మెసేజ్ వచ్చిన ఆలోచన ఎలా వచ్చిందండి? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు సాంగ్స్ విని ఎంజాయ్ చేయండి. ఫైనల్గా ఈ మూవీ గురించి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇది ఒక స్లో పాయిజన్లా ఉంది. ఫస్ట్ టైం చూసినప్పుడు పర్లేదు, 1 time వాచ్ అనిపిస్తుంది. కానీ సెకండ్ టైం చూస్తున్నప్పుడు అర్రే భలే ఉందే అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో గైస్, పుష్ప మూవీ గురించి నాకు అనిపించింది నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మ్యాక్సిమం స్పాయిలర్స్ ఇవ్వకుండా ఉండడానికే ట్రై చేశాను. వీడియోని ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. సో వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి.